రూపేనా బియ్యం ఎత్తుకొని మీకు మంచి చెడ్డ ఎత్తుకొని అప్పుడు వస్తాడంట అని చెప్పి కూర్చోండి ఆయన. ఎవరు? రూపేను చెప్పాడా. ఇంకా నేను ఇద్దరు మా నాయన ఎప్పుడు వస్తాడు, నాకేమన్నా ఇచ్చిపోతాడు మా నాయన. మా తండ్రి నా తండ్రి పోయి మా తండ్రిని పెట్టిపోయాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. నీ కోసం నాయన లక్షణంగా ఉండాలి, బిడ్డ పేరుకాయ భార్య అందరు లక్షణంగా ఉన్నాను నాయన. ఉంటే కాదు నాయన, కడుపులో ఉంటే కాదు నాయన. ఎడదాకా వచ్చింది నువ్వా, లేకుంటే ఉంటే ఎందుకు వస్తావు? దేవుడు రేపిచ్చాడు, నువ్వు వచ్చినావు. బాగున్నారా అమ్మ? బాగా అందరూ బాగున్నారమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎట్టున్నా ఏం చేసేది, తినేదానికి కూడా లేకపోతా. ఎవరు పెడతారు అన్నం ఇప్పుడు నీకు? అన్నమా అమ్మడు లేడా? అవునవునులే. అమ్మని ఎనిమిది వని పెడతాను. బాగున్నారా అమ్మళ్ళ? అందరూ బాగున్నామా? బాగున్నారా? పని లేనాయన. బాగున్నావా? అయ్యా అన్న ఆయన బాగున్నావా? కూర్చో, నువ్వు కూర్చో. కడుపులో ఉంటాయి కదా. అదే చెప్పే, మీ నెంబర్ లేదు నా కాడ. నాకు లేదు మాకు. పిల్ల ఫోన్ ఉండదు రాయించేదా అనేలమ్మ ఆడుండదు కానీ దారిలా అడుగు నువ్వు. అవ్వలకు ఫోన్ చేస్తాను నేను ఎప్పుడన్నా. నీ నెంబర్ ఇవ్వమ్మా చెప్పు. అంటే ఏం చేయలేము. ఇంకా ఇద్దరు ముసలిని చూసాం కదా, అది ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధాకరం కాదు. ఎందుకంటే ఆ ఇల్లు చూపించాను, ఇంతకుముందు కూడా గతంలో వీడియో పెట్టాను. నేను వాళ్ళకి రేకులు చుట్టూ రేకులు వేయాలని, అంటే ఇంతకుముందు అయితే సిమెంటు దిమ్మలు వేయాలనుకున్నాను, ఆ రాళ్ళు తెచ్చి అంతా చేద్దాం అనుకున్నాను. కానీ స్తోమత లేదు, ఎవరో ముందుకు రాలేదు. ఇంతకుముందు గతంలో వీడియో పెట్టాను చాలా సంవత్సరాల కిందట. మళ్ళీ మొన్న వెళ్తే వాళ్ళు నన్ను చూసి ఏడుస్తూ, అయ్యా కొడుక, మా నాన్న చచ్చిపోయాడు, నువ్వే మా నాన్న అనుకుంటున్నావు, ఎప్పుడు వస్తావు, నువ్వు మాకు సహాయం చేస్తాను, ఎదురు చూస్తాను. కానీ చాలా బాధ చేసింది. డబ్బులుంటే టిఫిన్కి వరకు కొంచెం డబ్బులు ఇచ్చాను, టిఫిన్ తినండి అని. తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో టిఫిన్ కూడా ఉంటే రోజు టిఫిన్ చేయండి, నేను డబ్బులు ఇస్తాను చెప్పాను. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది వీడియోలు పెడతాను, చాలా ఇల్లులు ఉన్నాయి. అయితే వీడియోలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ పెద్దవారికి కొన్ని రేకులు వరకు సాయం చేయగలరా? లేదంటే సిమెంటు రాళ్ళైనా ఏదని మీకు వీలైనంతవరకు చాలా వీడియోలు పెడుతున్నాను. మీ స్తోమత ఎంత? సిమెంట్ రాయిలు ఒక ట్రాక్టర్, ఒక ఇసుక, ఒక ట్రాక్టర్ రాయిలు ఇచ్చే స్తోమత ఉందా? లేదు రేకులు ఏమైనా ఒక 10 రేకులు రౌండ్ ఇంటి చుట్టూ కొట్టడానికి రేకులు ఇవ్వటానికి మీకు ఏమైనా స్తోమత ఉందా? మీకు ఎంతైతే అంత, అంటే స్తోమత ఉందా అని ఎందుకు అడుగుతున్నానంటే, మీకు వీలైతే, ఎందుకంటే మీకు చాలా అవసరాలు ఉంటాయి, మీ కుటుంబ అవసరాలు, మీకు ఉండే ఎన్నో ఉంటాయి, మీకు తెచ్చుకున్న సంపాదనలు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, కొద్దిగా సహాయం చేయగలిగితే మన చేత, ఎందుకంటే నువ్వు సంపాదించి వేయచ్చు కదా అనొచ్చు. నేను చాలా ఇస్తున్నాను, చాలామందికి చాలా చేస్తున్నాను, కానీ నా స్తోమత కూడా, నా పరిస్థితి అంత మాత్రమే ఉంది. అందుకని మీకు వీలైనంత వరకు వీడియో మీ కాడికి వస్తే కొద్దిగా సహాయం చేసి ఆ తల్లిగారి కుటుంబాన్ని కొంచెం ఆదుకుందాం. పొద్దున్న టిఫిను, వాళ్ళ బంధువులు ఉన్నారు, పిల్లలు లేరు వాళ్ళకి, వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ బంధువులు అయితే వాళ్ళకి అన్నీ చేస్తున్నారు, కానీ ప్రతిరోజు టిఫిన్కి అనేది ఖర్చు అవుతుంది, వాళ్ళు కూడా భారం ఉండకూడదు. కాబట్టి మనం ప్రతిరోజు టిఫిన్ పెడదాం, వాళ్ళకి వీలైనంత వరకు ఖర్చులు డబ్బులు ఇద్దాం. మీకు వీలైనంత వరకు సహాయం మీరు రోజు చేయొద్దండి, నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, మీకు ఎప్పుడైనా, లేకపోతే సంవత్సరం ఒకసారి నా వీడియో మీ దాకా వచ్చినట్టయితే మీరు సహాయం చేస్తే లేని వరకు కొంచెం అన్నం పెడదాం. దయచేసి అర్థం చేసుకుని, ఆ తల్లి చూశారు కదా, వంగిపోతూ పిల్లగానే, అయ్యా కొడుకా వచ్చావా, నా తండ్రి లేడు, నువ్వు నీవే నా తండ్రి అనుకున్నావు అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటుంది. అయితే నేను వెళ్ళి చాలా రోజులు అయింది, మళ్ళీ మొన్న వెళ్ళాను, నేనైతే టిఫిన్ ఇప్పిస్తా అని చెప్పాను. మీకు ఈయనంతలో కలిగి సిమెంట్ ఇస్తారా, ఇసుక ఇస్తారా, రేకులు ఇస్తారా, లేకపోతే ఏదైనా సరే ఈయనంత వరకు మీరు సహాయం చేసి మీ పెద్ద మనిషిని మీరు చాటుకోండి.